నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. ప్రీమియర్ లీగ్ 2025 ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బూర్గంపాడు మండలం, సారపాక పరిధిలో గల సుందరయ్య నగర్ కాలనీలో ప్రీమియర్ లీగ్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, క్రీడలు యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయని, ఆరోగ్యకరమైనటువంటి క్రీడ యువతకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహనిస్తూ భారీగా నిధులు కూడా మంజూరు చేసి యువతను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ క్రీడలు విజయవంతంగా సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంగువ రమేష్, గుగులోతు కిషోర్ నాయక్, పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మారం వెంకటేష్ రెడ్డి, బెల్లంకొండ రామారావు, రేణుక, కనితి కృష్ణ, బస్సప్ప రమేష్, కారం హనుమంతరావు, బర్ల నాగమణి, మల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాజం క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని అందించాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వైపుగా ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్నారు. మీరు కూడా చెడు అలవాట్లకు మీరు బానిస కాకుండా మరి ఏదైతే ఉందో గంజాయి డ్రగ్స్ అనేటివి పక్కన పెట్టి మరి యువత మరి ఆరోగ్యకరంగా ఉండాలంటే క్రీడలు చాలా అవసరం. మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు చాలా దోహదపడతాయి. కాబట్టి మరి ఇటువంటి క్రీడల పట్ల మీరు మరి మీరు ఉన్నటువంటి ఆసక్తిని పెంచుకునే దానికోసం, పెంపొందించుకునే దానికోసం మీరు అందరూ కూడా ఈ క్రీడల్ని తప్పనిసరిగా ఎంకరేజ్ చేయాలా, మిగతా కూడా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మండల లెవెలే కాకుండా మరి క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి క్రీడా నైపుణ్యత ఉన్నటువంటి క్రీడాకారులు ఒక క్రికెట్ పోటీలే కాకుండా వాలీబాల్, కబడ్డీ, షటిల్ చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో వారు ఆ క్రీడలు ఎక్కడేం చేయించిన వెళ్ళి అందరూ ఆడగొట్టుతాం జెర్సీ వేసుకున్నాం. కాదు దగ్గర ఉన్నాయి అంటాడు. రఘు దగ్గర ఉంటాయి. दोनों एक 5 लेखा को मैं फेंक दो उनको काम है. మేడం ఒకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ ప్రాంతవాసి ఇంగువ రమేష్ గారికి మరి అదేవిధంగా వారికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగడానికి సపోర్ట్ చేస్తూ ఈ సారపాక ప్రీమియర్ లీగు క్రికెట్ పోటీలకు సంబంధించినటువంటి మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రహీం గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున మన మారం వెంకటేశ్వర రెడ్డి గారికి, బెల్లంకొండ రామారావు గారికి, కిరణ్ గారికి, పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, రమేష్ గారికి, కనితి కృష్ణ గారికి, మర్ల నాగమణి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు నాగమణి గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, నాతో పాటు పాల్గొన్నటువంటి మన ఐఎన్టీసీ నాయకులు పిచ్చిరెడ్డి గారికి, వారి టీంకి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, నియోజకవర్గ మన ఎక్స్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు, మరి
ఇవాటి నుంచి 14వ తారీఖు వరకు 10 రోజుల పాటు మండల లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరి ఏదైతే నిర్వాహకులు మరి దీనికి ప్రజలకు సంబంధించి కానీ ఈ కార్యక్రమ ఏర్పాట్లు ఈ నిర్వహణ ముందుకు సాగడానికి మరి ఇతోదిగా సహకరించినటువంటి పెద్దలందరికీ దాతలకు కూడా నేను ఈ సందర్భంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీ అందరికీ క్రీడాకారులు క్రీడా అభిమానులందరికీ కూడా మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ మరి ఈ 28 టీములు కూడా ఈ 10 రోజుల పాటు మరి ఇవి నిర్వహణకు ఇది ముందుకు ఎందుకు వచ్చారంటే క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీయడానికి మరి ఎవరైతే ఉత్సాహంగా మరి ఉల్లాసంగా క్రికెట్ పోటీల్ని అభిమానించే వాళ్ళు క్రికెట్ అంటే అభిమానించే వాళ్ళు క్రికెట్ అంటాలలో ఉన్నటువంటి నైపుణ్యత టాలెంట్ని బయటకు తీయాలి, మన మండలంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు పెట్టాలని మరి ఇవాళ మరి ఇంత మంచి ఆర్గనైజేషన్ ఇంత గ్రౌండ్ ఏర్పాటు చేసినటువంటి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి దీనికి సంబంధించినట్టుగానే 10 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ పోటీల్లో మన బూరుగుపాడు మండలం నుంచి మరి క్రీడాకారులు 28 టీములు రావడం జరిగింది. మీరందరూ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. క్రీడా స్ఫూర్తితో ఈ 10 రోజులు జరిగే ఈ మండల్ లెవెల్ క్రికెట్ పోటీల్లో మీరందరూ కూడా ఏ విధమైన మనస్పర్ధలకు పోకుండా తగవపడకుండా గొడవలు పడకుండా ఒక ఉల్లాసమైనటువంటి ఉత్సవమైనటువంటి ఒక చక్కటి వాతావరణంలో ఇవి ముగింపు వేడుకలు కూడా జరుపుకోవాలని నిర్వాహకులు కూడా సమన్వయంతో చక్కగా దీన్ని నడిపించే ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఏదైతే ఉందో క్రీడలు అనేటివి ప్రతి మనిషికి చాలా అవసరం. మన విద్యార్థి దశ నుంచి కూడా మన జీవితంలో కూడా ఒక సరైన మార్గంలో పోవడానికి మన జీవితంలో కూడా రేపు ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడడానికి కూడా మనకు క్రీడా స్ఫూర్తి చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రీడా స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి, ఆ క్రమశిక్షణతో ముందుకెళ్లాలని నేను మరి ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే కాకుండా ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్నుకున్నటువంటి మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం మనందరి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ క్రీడలకి ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరి ఇవాళ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం క్రీడలకు మరి ఇవాళ మరి క్రీడాకారులని ఇంటర్నేషనల్ నేషనల్ క్రీడాకారులు తయారు చేసే వేదిక ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ కావాలా, తెలంగాణ A1గా ఉండాలి క్రీడలు అని చెప్పేసి ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి స్టేడియాలను ఏర్పాటు కోసం మరి మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. క్రీడలకి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. వాటిని క్రీడల పట్ల శ్రద్ధ ఉన్నటువంటి మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి యువత మన ప్రభుత్వం ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉందో క్రీడలకు వాటిని అందిపుచ్చుకొని మరి ఈ ప్రాంతంలో మీరు మంచి క్రీడాకారులుగా ఎదగాలని మీ ఎమ్మెల్యేగా నేను కూడా కోరుకుంటా ఉన్నా. ప్రభుత్వం నుంచి కూడా క్రీడాకారులకు ఏ విధమైన సహకారాలు కావాలని అందించడానికి మీ ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నాను. నా సపోర్ట్ కూడా ఇప్పటికీ మీకు ఉంటుందని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కూడా ప్రతి టీంలో కూడా గెలిచే దానికోసం మరి ఓటమి అనేది చూడకుండా ఒక మంచి చక్కటి ఆట నైపుణ్యతతో ముందుకెళ్ళి ఈ యొక్క మండల్ లెవెల్ 10 రోజులు జరిగే ఈ పోటీల్లో మీరు గెలవాలని ప్రతి టీంలో కూడా ఈ సందర్భంగా నేను మరి కోరుతా ఉన్నాను. అదే సందర్భంలో మరి వాళ్ళ సారపాక ఇండస్ట్రియల్ ఏరియా బూరుగుపాడు మండలం ఇటు ఇండస్ట్రియల్ ఏరియా పక్కకు పోతే మన మండలంలో రైతులు రైతు కూలీలు ఇతర పనులు చేస్తున్నటువంటి మరి జీవనంతో ఉన్నటువంటి మన మండలం వ్యవస్థ మరి ఇవాళ ఏదైతే ఉందో మన ప్రభుత్వం కూడా డ్రగ్స్ పైన మరి గంజాయి పైన కూడా ఉపాధం మోపే విధంగా ఇవాళ చర్యలు చేపడతా ఉంది. ఇవాళ ఆరోగ్యకరమైన సమాజం ఎక్కడి నుంచి వస్తుంది? నేటి బాలలే రేపటి బాయి సెకండ్ మ్యాచ్